హలో సనాప్ అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజే డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా. ఫైనల్లీ నా అకౌంట్ వచ్చేసి కేవైసీ పాస్ అయితే అయింది. ఈ అకౌంట్ 2021లో నేను క్రియేట్ అయితే చేశాను అనమాట. సో 2021, 22, 23 కంటిన్యూగా మైనింగ్ అయితే చేశా. 2023 నవంబర్ నుంచి 24 ఫిబ్రవరి వరకు 6 మంత్స్ పాటు ఈ అకౌంట్ బ్లాక్ అయితే అయింది, ఫ్రీజ్ అయితే అయింది అనమాట. సో వదిలేసా 6 మంత్స్ పాటు ఈ అకౌంట్ని టోటల్గా వదిలేసి రీసెంట్లీ నేను ఈ అకౌంట్ని రికవరీ అయితే చేశా. ఒక 2 మంత్స్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ రికవర్ అయితే చేశారు అనమాట. సో అప్పటి నుంచి దగ్గర 6 మంత్స్ 8 మంత్స్ నుంచి ఈ అకౌంట్ 1030లోనే ఉంది. ఫైనల్లీ ఈ అకౌంట్ వచ్చేసి కేవైసీ పాస్ అయితే అయింది. 24 అవర్స్ తర్వాత నాకు మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. ఈ అకౌంట్ 1030 నుంచి కేవైసీ పాస్ అవ్వడానికి నేను ఏమేమి టిప్స్ ఫాలో అయ్యాను అంటే, నేను వారానికి ఒకసారి మెయిల్ పెట్టేవాడిని కంపెనీకి, సపోర్ట్ పోర్టల్ ద్వారా వారానికి ఒకసారి మెయిల్ పెట్టేవాడిని. అలాగే సో నెల ఒకసారి పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసేవాడిని. పాస్వర్డ్ అనేది లాగిన్ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసేవాడిని అనమాట. నెల పాస్వర్డ్ అనేది చేంజ్ చేసేవాడిని. వారం వీక్లీ సపోర్ట్ పోర్టల్ ద్వారా మెయిల్ పెట్టేవాడిని అనమాట కంపెనీకి. సో ఫైనల్లీ ఈరోజు కేవైసీ అనేది పాస్ అయితే 24 అవర్స్ తర్వాత నాకు ఇక్కడ మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయితే అవ్వండి. జస్ట్ మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీ పాస్వర్డ్ లాగిన్ పాస్వర్డ్ అయితే ఉంటుంది కదా పైకి సంబంధించి, పాస్ పేరు కాదు, 24 అవర్స్ పాస్ పేరు కాదు, పాస్వర్డ్ అనమాట. సో లాగిన్ పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ అయితే చేసుకోండి, SMS పంపించి. సో చేంజ్ చేసుకున్న తర్వాత సైన్ అవుట్ అయితే చేయండి. సో సైన్ అవుట్ చేయకముందు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొబైల్ నెంబర్ కానీ అలాగే ఫేస్బుక్ కానీ వెరిఫై అయి ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వెరిఫై ఉంటే కనుక మీకు ఈజీగా మళ్ళీ రీలాగిన్ చేసుకోవచ్చు. ఈ రెండు వెరిఫై లేకపోతే మీకు రీలాగిన్ అయితే అవ్వదనమాట. సో పాస్వర్డ్ అయినా మీకు గుర్తు అయితే ఉండాలి. సో ఇది మాత్రం గుర్తయితే పెట్టుకోండి. సైన్ అవుట్ చేసే ముందర మొబైల్ నెంబరు, ఫేస్బుక్ రెండు వెరిఫై అయి ఉండాలి. లేకపోతే మళ్ళీ మీకు లాగౌట్ చేసిన తర్వాత రీలాగిన్ అవ్వాలంటే మీకు అవ్వదనమాట. మళ్ళీ ఇబ్బందులు అయితే పడతారు మీరు. ఇది మాత్రం గుర్తయితే పెట్టుకోండి. సో అర్థమైందిగా ఇలా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత సైన్ అవుట్ అయితే చేయండి. సైన్ అవుట్ అయితే చేసి మళ్ళీ రీలాగిన్ అయితే చేసుకోండి. రీలాగిన్ చేసుకున్న తర్వాత ఒక 5 డేస్ లోపు మీకు 100% మీకు కేవైసీ పాస్ అయితే అవుతుంది. 1030 నుంచి కేవైసీ అనేది పాస్ అయితే అవుతుంది. మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయితే అవ్వండి. వీక్లీ వారానికి ఒకసారి మెయిల్ అయితే పెట్టుకోండి సపోర్ట్ పోర్టల్ ద్వారా పై టీమ్కి. అలాగే పాస్వర్డ్ అనేది నెల ఒకసారి పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. సో మీకు 1030లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కేవైసీ అనేది పాస్ అయితే అవుతుంది. కేవైసీ పాస్ అయిన తర్వాత 24 అవర్స్లోనే లేకపోతే 48 అవర్స్లోనే మీకు ఇక్కడ మైగ్రేషన్ టు మైగ్రేట్ 9 స్టెప్ అనేది కంప్లీట్గా గ్రీన్ మారిపోతుంది. 9 స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ కాయిన్స్ అనేవి వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. సో అర్థమైందిగా 1 ఇయర్ నుంచి నేను ఈ అకౌంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎంతో కష్టపడి ఈ అకౌంట్ని రికవర్ చేసి ఆ తర్వాత 1030లో నుంచి కేవైసీ పాస్ చేయడానికి నానా కష్టాలు అయితే పడ్డా. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యా. ఈ టిప్స్ 1, 2, 3 సార్లు నేను ట్రై చేసిన తర్వాత ఆఖరికి ఈరోజు కేవైసీ పాస్ అయితే అయింది. సో 24 అవర్స్లోనే నాకు మైగ్రేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ కేవైసీ పాస్ అయిన తర్వాత 24 అవర్స్ టు 48 అవర్స్ లోపు మనకు మైగ్రేషన్ టు మైగ్రేట్ కంప్లీట్ అయితే అవుతుంది. నాకే అని కాదు, అందరికీ ఇలాగే జరుగుతుంది అనమాట. సో అర్థమందిగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.